వెల్కమ్ టు మెకరైన్ టీవీ. తెలంగాణ రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు పొందిన ఒక నాయకుడు, పార్టీ వ్యూహాలు రూపకల్పనలో మాస్టర్, ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుడు మరియు ఇప్పుడు క్యాబినెట్ హోదాతో సీఎం సలహాదారుడిగా కొనసాగుతున్న వ్యక్తి వేం నరేందర్ రెడ్డి. రాజకీయ అనుభవం, నాయకత్వ నైపుణ్యం, ఎన్నికల వ్యూహాల్లో విశిష్ట దక్షతతో ఆయన ఇప్పుడు రాష్ట్రంలో కొత్త తరహా రాజకీయ శక్తిగా నిలవబోతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన రాజకీయ ప్రయాణంపై స్పెషల్ స్టోరీ. వేం నరేందర్ రెడ్డి మహబూబాబాద్ కే సముద్రం మండలం అర్పనపల్లిలో 1960లో జన్మించారు. వరంగల్లోని సికేఎం కాలేజీలో బిఏ పూర్తి చేశారు. తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 2004లో మహబూబాబాద్ నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు. మహబూబాబాద్ నియోజకవర్గం అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2009లో జరిగిన ఎన్నికల్లో ఎస్టీకి రిజర్వ్ కావడంతో ఆయన 2010లో పశ్చిమ వరంగల్ నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 2015లో జరిగిన తెలంగాణ శాసనమండలి ఎన్నికల్లో ఎమ్మెల్సీ కోటా ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 2015లో ఓటుకు నోటు కేసు తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో వేం నరేందర్ రెడ్డి 2017 అక్టోబర్ 29న తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి పదవికి ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన 2021 జూన్ 26న తెలంగాణ పిసిసి అధ్యక్షుడిగా నియమితుడయ్యారు. ఆయనను 2023 తెలంగాణ శాసనసభ ఎన్నికల ప్రచార కమిటీ, ప్లానింగ్ కమిటీ కన్వీనర్గా కాంగ్రెస్ పార్టీ నియమించింది. అయితే 2024 జనవరి 20న తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహారాల ప్రధాన సలహాదారుగా నియమించింది. ఆయనను 2024లో జరగబోయే లోక్సభ ఎన్నికల్లో మార్చి 31న చేవెళ్ల లోక్సభ ఇన్ఛార్జిగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి ప్రకటించింది. 2026 మార్చిలో జరగనున్న రాజ్యసభ ఎన్నికలలో భాగంగా తెలంగాణ నుంచి 2 రాజ్యసభ సీట్లు ఖాళీ కానున్నాయి. దీనిలో భాగంగా మార్చి 4న కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థులుగా అభిషేక్ మను సింఘ్వి, వేం నరేందర్ రెడ్డిని ఖరారు చేశారు.